పేట్లపాలెం ఘటన దారుణమన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. బాణాసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది అని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది అని చెప్పారు మంత్రి దుర్గేష్. రాష్ట్రంలోనే అతి భారీ పేలుడు సంఘటన ఇది. పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా రమారే 30 పైచిలకు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఒక 8 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. దారుణమైన సంఘటన. ఈ సంఘటన ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంత భారీ పేలుడు కానీ ఈ రకమైనటువంటి విధ్వంసం కానీ జరగలేదు. చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవరో ప్రాణాలతో ఉండేటువంటి అవకాశం కనపడడం లేదు. కొంతమంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా జరగకూడని ఒక దుస్సంఘటన జరిగింది. దీని పూర్తి కారణాలు తీసుకురావాలి బయటికి. ఈ వ్యాపారం చేసేటువంటి వారు కానీ ఇందులో పాల్గొనేటువంటి వారు కానీ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ వ్యాపారం చేసేవాళ్ళు కూడా దాని మీద పూర్తిగా శ్రద్ధాశక్తులతోటి మనుషులు ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత వారికి ఉంది. అది కొంత లోపించిందేమో అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు.